విత్ కనీస్. ఈరోజు నేను చెన్నైలోని హబీబుల్లా రోడ్లో ఉన్న మన ఎస్వి రంగారావు గారి ఇంటి దగ్గర ఉన్నాము. చూస్తున్నారా, ఇల్లు మాత్రం అసలు ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు వేరే వాళ్ళ పక్కన ఇల్లు మాత్రం పక్కన కొంచెం ప్లేస్లో అపార్ట్మెంట్ అట్లా కడుతున్నారు. ఈ ఇల్లు మాత్రం అలాగే ఆయన జ్ఞాపకంగా ఉంచారు. సగం ముక్క మాత్రం మనకు మిగిలింది. గేటుకి లాక్ వేసి ఉంది. చూడండి, ఇక్కడ మనం ఎస్వి రంగారావు గారు బిఎస్సి అని ఆ రోజుల్లో ఆయన నేమ్ బోర్డ్ పెట్టుకున్నారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు ఇక్కడ నిలబడి. వీళ్ళంతా కూడా తెలుగు చలనచిత్ర రంగానికి మహానటులు. వీళ్ళంతా కూడా పక్కనే మనకు సావిత్రమ్మ గారి ఇల్లు కూడా ఉంది. ఈ ఎదురుగానే ఎస్విఆర్ గారి ఇల్లు ఉందన్నమాట. ఒకే కాలనీలో 2 ఇల్లు ఉన్నాయి. ఒకసారి చూద్దాం, ఒకవేళ కుదిరితే కనుక లోపల కూడా వెళ్ళి ఏదో ఒక విధంగా మీకు వీడియో చూపిస్తాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. కొందరు వ్యక్తుల గురించి, వారు సాధించిన విజయాల గురించి, వారు నెలకొల్పిన ప్రమాణాల గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ప్రముఖమైన వ్యక్తే మన ఎస్వి రంగారావు గారు. ఎందుకంటే అలా ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరని గొప్ప విశేషాల సమాహారమే నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అంటే ఆయన పుట్టిన ఊరు, ఆయన పుట్టిన తేదీ, చదువు, పెళ్ళి, పిల్లలు, నటించిన సినిమాల లిస్టు, ఇలాంటి బయోడేటా డీటెయిల్స్ కాదు. సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో ఆయన పోషించిన అనేక విశిష్ట విలక్షణ పాత్రల విశ్లేషణ, వాటిని ఆయన రక్తి కట్టించిన విధాన వర్ణన. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎస్వి రంగారావు గారి ఇల్లు మీకు చూపించాలనేసి ఈరోజు మేము చెన్నైలోని ఆయన ఇంటికైతే వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇల్లు మొత్తము మనకు తీసేసినట్టుగా, పడేసినట్టుగా కనిపించింది. ఆ తర్వాత మేము చాలా ఇబ్బంది పడి, అసలు ఎంత ఎండ అంటే అంత ఎండలో ఉండి కూడా చాలా ఇబ్బంది పడి లోపలికి వెళ్ళలేని పరిస్థితి. కానీ పక్కనే ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్ సముదాయం ఒకటి కడుతున్నారు. ఆ అపార్ట్మెంట్ సముదాయంలో అయితే మేము వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మేము కొంచెం వీడియో లోపలికి వెళ్ళి తీయడానికి అవకాశం లేకుండా ఇటు ఈ బిల్డింగ్ సముదాయం పైకి ఎక్కి అక్కడ నుంచి చాలా కష్టపడి మేమైతే మీకు ఈ ఎస్వి రంగారావు గారి ఇంటిని మీకు చూపించాలనేసి చాలా శతవిధాల ప్రయత్నించి మొత్తానికైతే చూపించగలిగాము. ఎందుకంటే మాటలకందరి మహోన్నత అభినయ సామర్థ్యం ఆ మహానటుడి సొంతం. పాత్ర స్వభావ స్వరూపాలు సవాలు విసిరిన ప్రతి సందర్భంలోనూ తన అసమాన అభినయ ప్రదర్శనతో పాత్రలనే పాదాక్రాంతం చేసుకుంటారు ఎస్వి రంగారావు గారు. తను పోషించవలసిన పాత్రలో మరో నటుడిని ఊహించడానికి కూడా వీలు లేకుండా దర్శక రచయితల మస్తిష్కంలో తిష్ట వేసుకుంటారు ఎస్వి రంగారావు గారు. ఆ పాత్ర అంటూ చేస్తే ఆయనే చేయాలి, ఆయనే కావాలి, ఆయనే రావాలి. ఇది అప్పట్లో దర్శక రచయితలు, నిర్మాతలు, సహ నటీనటుల ఫస్ట్ డిమాండ్ అనమాట. సాధారణంగా సమకాలీన మహానటులతో వృత్తిపరమైన ఈర్ష్య అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఎదుటి నటుడు చెలరేగిపోయి గొప్పగా నటిస్తున్నాడంటే అది తన ఉనికిని ప్రమాదంగా భావించే ప్రొఫెషనల్ జెలసీ దాదాపు అందరిలోనూ ఉంటుంది, ఒక ఎస్వి రంగారావు గారి విషయంలో తప్ప. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఎస్వి రంగారావు గారు నటన పట్ల విశ్లేషణమైన గౌరవ అభిమానాలు. రెండోది, ఎస్వి రంగారావు గారి స్థాయి పక్క నటుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఆయన సమవుచ్చి కాకపోయినప్పటికీ ఆయన తన అసమాన నటన కారణంగా ఆ సన్నివేశము, ఆ సినిమా గొప్పగా ఎలివేట్ అవుతాయి. అందులో తాను కూడా భాగమే కాబట్టి. అందుకే ఆనాటి తెలుగు, తమిళ చిత్ర రంగాల అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు అందరూ కూడా ఎస్వి రంగారావు గారి డేట్స్ కోసం పడిగాపులు పడిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఎక్కడ ఎస్వి రంగారావు గారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్ ఎక్కడ అని పరుగులు పెట్టాల్సిందే. రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకుల్ని ఏడిపించేవారు అనేది ఆచార్య ఆత్రేయ మీద ఉన్న నిందాపూర్వక స్తుతి. ఆ నట విశ్వ చక్రవర్తి మనకు భౌతికంగా దూరం అయినప్పటికీ ఆయన అసమాన నటనతో జీవం పోసుకున్న 260కు పైగా అద్భుత పాత్రలు మన జ్ఞాపకాల నిధులుగా నిలిచిపోయాయి. రావణాసురుడుగా, దుర్యోధనుడుగా, నరకాసురుడుగా, కీచకుడుగా, దక్షకుడుగా, మహోదర, భస్మాసుర, బాణాసుర, కంస, హిరణ్యాది రాక్షస పాత్రలకు రాజసాన్ని కట్టబెట్టి అభినయ వైతాళికుడు
మన ఎస్వి రంగారావు గారు. ఇక సమకాలీన సామాజిక పాత్రలైన అన్న, నాన్న, తాత, తండ్రి, బాబాయి, గురువు, ఊరి పెద్ద వంటి పెద్ద మనసున్న పెద్దరికపు పాత్రల్లో ఎస్వీఆర్ గారు మైమర్పించారు.